నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పెహల్గాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత దేశం అట్టుడికిపోతోంది. సుమారు 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారతదేశం రియాక్ట్ అవుతున్న విధానం, ఎస్పెషల్లీ మోడీ గారు తీసుకున్నటువంటి స్టెప్స్ పాక్ గడగడలాడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతుండగా కొన్ని వీడియోస్, కొన్ని మనకు ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా కొన్ని వీడియోస్ బయటకు వస్తున్నాయి. కొన్ని అసలు వాస్తవాలు ఏంటి, నిజాలు ఏంటి అని తెలిసేలాగా నిన్నటికి నిన్న ఒక రోప్ వీడియో బయటకు వచ్చింది. దీంతో పాటుగా ఇండియా కొన్ని డెసిషన్స్ తీసుకుంటోంది, నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి. ఆ డెసిషన్స్ అన్నీ కూడా మనం బయట పెట్టకూడదు, కొన్ని చట్టాన్ని, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మనం ఉల్లంఘించకూడదు. కాబట్టి దీనిలో వీడియోలో చెప్పదలుచుకోలేదు. ప్రధానంగా పాక్ సైతం భయపడిపోతుంది. పాక్ మొన్నటి వరకు ఏమనింది, మా దగ్గర అనేక రకాల మిసైల్స్ ఉన్నాయి, అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి, మేము చైనాతో టైఅప్లో ఉన్నామని చెప్పకపోయినప్పటికీ మనకు అర్థమయ్యేలాగా కొన్ని చర్యలు చేస్తోంది అటు పాక్ అయినా చైనా అయినా. చాలామంది పాక్ నుంచి పారిపోతున్నారు, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ మిలిటరీని మొన్నటి కూడా ఒక వీడియోలో మాట్లాడుతున్నారు, ఆయన కూడా పారిపోయారు ఎక్కడికో. ఆయన ఎక్కడున్నారో ఆయన జాడ తెలియట్లేదు. అసలు ఈ మిలిటరీ సపోర్ట్ లేకుండా టెర్రరిస్టులు ఎలా సర్వైవ్ అవుతారు పాక్లో? మన భారతదేశంలో అసలు టెర్రరిజం అనేదే లేదు. అలాంటిది వాళ్ళు సపరేట్గా ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ అయ్యి దేనికి అసలు వాళ్ళకి ఏ లబ్ధి పొందుతారో తెలియదు. కాశ్మీర్ వాళ్ళకి వెళ్తే తెలియకుండానే కాశ్మీర్ కోసం కళ్ళ గంతలు కట్టుకొని ఒక పోరాటం చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఇలా హీట్ రేట్ పెరుగున్న ఈ సిచ్యువేషన్లో ఒక వీడియో బయటకు వచ్చింది. ఇది ఇద్దరు టెర్రరిస్టులు బిఫోర్ క్రియేట్ చేశారా అంటే ఆ మారణ హోమాన్ని క్రియేట్ చేసే ముందే ఈ వీడియోని షూట్ చేశారా, లేకపోతే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకొక హెచ్చరికగా ఈ వీడియో బయటకు వచ్చింది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే ఒక వీడియో బయటకు వచ్చింది. ఇందులో వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, మనం స్కూల్లో ప్లెడ్జ్ చేస్తామే, ప్రేయర్ చేస్తామే, అలాగా వీళ్ళు కాశ్మీర్ మాది, త్వరలోనే భారతదేశం మొత్తాన్ని బంగ్లాదేశ్ లాగా మార్చబోతున్నాము, ఇండియన్ ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ మీద కూడా మా జెండా ఎగరేయబోతున్నాం అన్నట్లుగా వీళ్ళు మాటలు ఉన్నాయి. నిజంగా ఈ వీడియో చూస్తే మీ రక్తం మరగడం ఖచ్చితంగా ఖాయం. ఇంతటి దారుణానికి, ఇంతటి తెగింపుకి కారణం ఏంటి? వీళ్ళ వెనక ఎవరున్నారు? పాకిస్తాన్ లాంటి ఇంత చిన్న దేశం భారతదేశం లాంటి ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న దేశాన్ని ఇంత ఇదిగా బెదిరించడానికి, భయపడడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? వీళ్ళు అనుకున్నటువంటి ఆ సో కాల్డ్ దేశస్తుల, ఎవరైతే ఈ మధ్యకాలంలో వింటుంటే చైనా అంటారు కొంతమంది, ఇంకొకరు ఇంకా ఏదేదో చెప్తారు, వేరే దేశాల పేర్లు చెప్తారు. నిజాలు ఎలా ఉన్నప్పటికీ కూడా పాక్ భయపడుతున్న మాత్రం వాస్తవం. భారతదేశం వాళ్ళ వైపు బాణాన్ని ఎక్కువ చూపిందన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. చాలామంది మొన్నటికి మొన్న ఎవరైతే కొంతమంది ఆ పాక్కి సంబంధించి చీఫ్స్ కొంతమంది ఉంటారో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా పాక్ చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్తూ టెర్రరిస్టులు మేమెందుకు ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఇలాంటి చిలక మాటలు చెప్తూ ఇలా మాట్లాడడం జరిగింది వాళ్ళ ప్రెస్ మీట్లో, వాళ్ళ మీడియా ఛానల్స్లో. ఇక్కడ ఒకసారి ఈ వీడియో చూడండి. నిజంగా ఈ వీడియో ఇది అందరికీ తెలుస్తుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మీరు అందరూ చూడాలి. ఇందులో చాలా కీలకమైన పదాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక క్లుప్త వివరణ అయితే ఇవ్వబోతున్నాం. మొత్తానికి అయితే ఫస్ట్ ఈ వీడియో చూడండి మీరు. सुन लो हिंदू बनियो, सुन लो अब मजलूम की बारी है, कीचड़ से कश्मीर तक अब जंग हमारी जारी है, अब जंग हमारी जारी है। लाल किले पर सबसे लाली परचम ही लहराएंगे, लाल किले पर सबसे लाली परचम ही लहराएंगे। बांग्लादेश के बदले अब हम मुस्लिम देश बनाएंगे, बांग्लादेश के बदले अब हम मुस्लिम देश बनाएंगे। पूरी उम्मत मुस्लिम पर अब, पूरी उम्मत मुस्लिम पर अब शोक शहादत तारी है। आज कहीं कश्मीर लेंगे, कल दिल्ली की बारी है, कल दिल्ली की बारी है।
सुन लो हिंदू बनियो सुन लो अब मजलूम की बारी है कीचन से कश्मीर तक अब जंग हमारी जारी है अब जंग हमारी जारी है अभी कोई आकाश तारे अभी से क्यों डरवाते हो अभी कोई आकाश तारे अभी से क्यों डरवाते हो जंग का मंजर देख जाना अभी से क्यों भाग जाते हो जंग का मंजर देख जाना अभी से क्यों भाग जाते हो जंग करोगे कैसे जब तुम नारों से डरवाते हो जंग करोगे कैसे जब तुम नारों से डरवाते हो मौत से तुम घबराते हो और मौत से तुमको यारी है मौत से तुम घबराते हो और मौत से तुमको यारी है आज कोई कश्मीर गिरेंगे कल दिल्ली की बारी है कल दिल्ली की बारी है सुन लो हिंदू बनियो सुन लो ఏం వినాలి? హిందువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎలా బెదిరిస్తే భయపడతారో అలా భయపెడదాం అనుకుంటున్నారా? భయపడతాం అని అనుకుంటున్నారా మీరు? 26 మంది అమాయకుల ప్రాణాలు తీసేసి 146 కోట్ల మందిని భయపెట్టేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ ప్రాణాలను తీసేటప్పుడు మీకు అసలు కొంచెం కూడా నిర్దాక్షిణం అనేదే లేకుండా, కొంచెం కనికరం అనేది లేకుండా, ఎందుకు చంపుతున్నామో తెలియకుండా, అసలు మేము ఎందుకు చనిపోతున్నామనే కారణం కూడా వాళ్ళకి తెలియకుండా క్షణ కాలంలోనే వాళ్ళ మరణాలు సంభవించాయి. దేనికోసం? కశ్మీర్ కోసం ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తుల్ని చంపేస్తే కశ్మీర్ మీ సొంతమైపోద్దని ఎలా అనుకున్నారు మీరు? అంత అంటే మీకంత లోపల నూరిపోస్తుంది ఎవరు? మీలో ఇంతటి రాక్షసం బయటికి రావడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఏ శక్తులు? ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక, ఫేస్ టు ఫేస్ వచ్చి ఢీ కొట్టే ఇది లేక, ఇలాంటి అమాయకుల ప్రాణాలు తీసి మీరు ఎవరినైనా భయపెట్టగలం, బెదిరించగలం, లాక్కోగలం అనే ఒక దృఢ సంకల్పంతో మీరున్నారంటే అది మీ భ్రమే. ఇదంతా ఎందుకు? ఇప్పుడు మీరు పాడిన స్లోగన్కి నా ఆన్సర్ ఏంటో తెలుసా? सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा हम्बल बिलेक इसके ये कुल सिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి ఆన్సర్. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారనేది చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. మళ్ళీ వివరణగా చెప్పే బదులుగా ఓవరాల్గా ఈ వీడియో తాలూకు వీళ్ళు చెప్పినటువంటి ఈ స్లోగన్ తాలూకు వివరణ ఏంటనేది ఒక 4 ముక్కల్లో చెప్పబోతున్నాను. ఒకసారి వినండి. ఈరోజు మనం కాశ్మీర్ను స్వాధీనం చేసుకున్నాము. ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. అంటే మీకు ఇచ్చేసామా? అదేదో మీ దగ్గర ఉంటే దాని తాలూకు డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే మాకు కొంచెం పంపండి, మేము చూసి తెలుసుకుంటాం. అది మీదో మాదో. రేపు ఢిల్లీని స్వాధీనం చేసుకుంటాం. ఢిల్లీ జోలికి రాగలరా మీరు? ఢిల్లీ జోలికి కాశ్మీర్ మీ సొంతమని మీరు భ్రమపడితే సరిపోదు. దాని తాలూకు అనేది ఆ నిజం అనేది బయటకు వచ్చినప్పుడు చూద్దాం. అందరూ హిందువులారా వినండి. మనల్నే వీడియో చూస్తున్న నువ్వు అవ్వచ్చు, వీడియో చూస్తున్న నేను అవ్వచ్చు, మనల్ని ఇప్పుడు నిస్సహాయ బాధితుల సమయం ఆసన్నమైంది. నిస్సహాయం అని అనుకుంటున్నారా మీరు? మా మంచితనం, మా సహనం, ఓర్పు, శాంతి 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 అని శాంతి భద్రతల నేపథ్యంలో అందరినీ ఎక్కువ ప్రేరేపితం చేయకుండా గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో మాకు తెలుసు. సో ఇది మేము అంత మాత్రాన మీ దృష్టిలో ఏదో చేతకాని వాళ్ళని లేకపోతే కొంచెం నిస్సహాయులని అనుకుంటే అది పొరపాటు. నెక్స్ట్ థింగ్, ఎర్రకోటపై మనం జెండా ఎగరవేస్తాం. ఎర్రకోట వరకు వచ్చేస్తారా మీరు? ఎలా రాగలుగుతారు ఎర్రకోట వరకు? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు. బంగ్లాదేశ్ లాంటి ముస్లిం దేశాన్ని తయారు చేస్తాం. ఎంత ఛాలెంజింగ్గా ఉన్నాయి వీళ్ళ పదాలు. బంగ్లాదేశ్ లాగా భారతదేశాన్ని తయారు చేయబోతారంట. నెక్స్ట్,
మీరు నినాదాలకు మాత్రమే భయపడినప్పుడు మీరు యుద్ధానికి ఎలా సిద్ధం కాగలరు అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ధైర్యం తాలూకు మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో ఆ కోణం నుంచి ఆలోచించి కూకటి వేలతో సైతం పెకలించేస్తే తప్ప దీనికి సొల్యూషన్ దొరకదు. అందుకే ఇండియన్ ఆర్మీ సిద్ధమవుతోంది, ఇండియన్ గవర్నమెంట్ సిద్ధమవుతోంది, తోడుగా ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ ఇలాంటి అనేక రకాల దేశాలు ఈరోజు ఇండియా వైపు నిలబడ్డాయి. రండి ఒకసారి వచ్చి చూడండి, ఇండియన్ ఢిల్లీ ఫోర్ట్ వరకు వచ్చి మీరు అనుకున్నది చేయగలుగుతారేమో చూడండి. కనీసం ఇట్టుకు కూడా పట్టుకోలేరు. రైట్, ఓవరాల్గా దీని తాలూకు మూలం అయితే ఇదే. నిజంగా వీళ్ళు ఇండియన్స్ని ఆ దేశస్తులు ఇంత ఇదిగా ఛాలెంజింగ్గా మాట్లాడుతున్నారంటే ఐ డిడెంట్ స్టిల్ ఇంకా అర్థం కావట్లేదు వీళ్ళ వెనక ఏముంది. అంత కక్ష భారతదేశం మీద ఎందుకు, భారతీయుల మీద ఎందుకు, నిస్సహాయులైన భారతీయులు అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించి ఏదో ఒక రోజు అతి తొందరలోనే ఆన్సర్ రాబోతుంది. మీరే మోకరెళ్ళి మమ్మల్ని క్షమించండి మేము చేసింది తప్పు అనే వరకు వస్తారు. ఆల్రెడీ ఈ హిందూ జలాల్ని ఆపేశారు. సింధు డ్యాంలో ప్రవహిస్తున్నటువంటి నీటిని ఆపేసి మీకు ఒక పెద్ద శిక్ష వేశారు. మీరు మీ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎవరైతే వలస వచ్చి బ్రతుకు తెరువు కోసమో హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసమో మీ జీవితాన్ని చక్కబెట్టుకోవడం కోసం ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళని తరిమేస్తున్నారు ఇక్కడ నుంచి. దాంతోపాటుగా మీ వీసా రద్దు ఇంక రారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ గేట్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేశారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అలాంటి ఇండియా మీద మీరు చిమ్ముతున్నటువంటి విషం అంతా ఇంత కాదు. రేపు ఇబ్బంది పడేది మీ పాకిస్తానీలే కదా, మీ ముస్లిమ్సే కదా, ఇండియాలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా. ఇంకా మీకు ఎందుకు అర్థం కావట్లేదు? రైట్, ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి నా వరకు నేను మాట్లాడదలుచుకుంది ఇదే. దీని గురించి నువ్వేమనుకుంటున్నావో, నువ్వు వీడియో చూస్తున్న నువ్వేమనుకుంటున్నావో ఖచ్చితంగా నీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయ్. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.